పోసుకోలేడు. కాబట్టి చూస్తుండగా ప్రతి సినిమాలను సినిమాకి మాసెస్కి దగ్గరైపోతూ అన్ని రకాల మెలోడీస్, క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకి తన సంగీతంతో అలరిస్తూ వాళ్ళందరికీ చక్కగా కేటర్ చేస్తూ తన యొక్క అస్తిత్వాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ఉన్నటువంటి దేవిశ్రీ ప్రసాద్కి, డిఎస్పీకి మనస్ఫూర్తిగా నా అభినందనలు ఈ యొక్క సభాముఖంగా నేను తెలియజేస్తాను. ఆ విషయం ఆల్ ద బెస్ట్. ఈ మ్యూజిక్ అదిరింది. గబ్బర్ సింగ్ అథారిటీ దారేది, అలాగే జల్సా పవన్ కళ్యాణ్ ఇచ్చి హ్యాట్ని కల్పించుకుని ఎంతో సక్సెస్ఫుల్ గా ఇప్పుడు సెకండ్ హ్యాట్రిక్ ఈ సర్దార్ గబ్బర్ ద్వారా నాటి పలికినటువంటి డిఎస్పీకి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇక ఈ సినిమా స్టామినా గురించి చెప్పాలంటే నేను విన్నాను, ఇది అత్యధిక బిజినెస్ నియర్లీ 100 crores బిజినెస్ చేయబోతుందని విన్నప్పుడు ఇది చాలా సంతోషం వేసింది. అండ్ హిందీలో కూడా దీన్ని డబ్ చేస్తూ హిందీలోనే ఎలోన్ ఇన్ హిందీ 800 theatres రిలీజ్ అవబోతుందంటే కనుక వావ్ అని అనిపిస్తుంది. ఆ రకంగా ఈ సినిమా